అమ్మా నాన్నలకి తెలియని విషయం నీకెలా తెలుసాను? నువ్వు చెప్పేది నిజం కాకపోతే నాన్నగారు చాలా డిస్టర్బ్ అవుతారు. అది ఆలోచించావా? నేనేం భ్రమపడట్లేదు అన్నయ్య. నీది భ్రమ కాకపోతే ఈ నిజం నీకెలా తెలుసు? నాకు స్వామీజీ చెప్పారన్నయ్య. ఏంటి అందరూ సైలెంట్గా ఉన్నారు? అను మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటోంది. ఏంటను? మీరు ఎప్పుడో మర్చిపోయిన విషయం గురించి చెప్పాలనుకుంటోంది. చెప్పాక మీరెలా రియాక్ట్ అవుతారోనని నాకు కొంచెం టెన్షన్గా ఉంది. అను నన్ను హ్యాపీ చేసే విషయాలు చెప్తుంది తప్ప నన్ను డిసప్పాయింట్ చేసేవేం చెప్పదు మీనాక్షి, కదను? అవును నాన్న, ఇప్పుడు నేను చెప్పేది వింటి మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ గుడ్ న్యూస్ ఏంటో త్వరగా చెప్పమ్మా. నేను చెప్పబోయేది మామూలు గుడ్ న్యూస్ కాదు నాన్న. నేను చెప్పేది విన్నాక నువ్వు ఆనందం పట్టలేక నన్ను ఎత్తుకుని గాల్లో తిప్పుతావు. నాకు, అమ్మకి, అన్నయ్యకి, తాతయ్యకి, రవి అంకిల్కి, మా అందరికి మంచి మంచి గిఫ్ట్స్ ఇస్తావు. అవునా? అవునా? నేను చెప్పబోయే విషయం ఇప్పటి వరకు నువ్వు విననంత గొప్ప గుడ్ న్యూస్. ఇంత గొప్ప గుడ్ న్యూస్ ని నువ్వు ఫ్యూచర్ లో కూడా వినలేవు. అంత గుడ్ న్యూస్ నాన్న. ఆ విషయం ఏంటో త్వరగా చెప్పను ప్లీజ్. ముందు అర్జెంట్ గా వెళ్ళి ఫ్రెష్ అప్ అయి రా నాన్న. నువ్వు ఎంత చెప్పిన తర్వాత ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయలేంట్రా. ఆ గుడ్ న్యూస్ ఏంటో చెప్పు ప్లీజ్ 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 ప్లీజ్. సారీ నాన్న, మంచి విషయాలు మంచి మూడ్ లో ఉన్నప్పుడే చెప్పాలి. త్వరగా వెళ్ళి స్నానం చేసిరా. నేను ఫ్రెష్ అప్ అయ్యి వస్తే తప్ప చెప్పవా? అయితే 2 minutes లో ఫ్రెష్ అప్ అయ్యి వస్తా. అమ్మా మీనాక్షి, ఉమాదేవి కూతురు సింధు నిశ్చితార్థం గుర్తుందా అమ్మా? ఆ రోజు వాళ్ళందరూ మన ఇంటికి వచ్చి మరీ పిలిచారు. వెళ్ళకపోతే బాగుండదమ్మా. అస్సలు బాగుండదు. మనమందరం వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం తాతయ్య. అయితే సంతోషం. నేను రెడీ. నువ్వు చెప్పినట్టే ఫ్రెష్ అప్ అయ్యి వచ్చాను. ఆ గుడ్ న్యూస్ ఏంటో చెప్పమ్మా. ఒక్క నిమిషం నాన్న, ఇప్పుడే వస్తాను. ఎప్పుడు చూడలేనంత ఆనందాన్ని, సంతోషాన్ని మా నాన్న మొహంలో ఈరోజు మేమంతా చూడబోతున్నాము. ఆ ఆనందం, సంతోషం మా నాన్నకి జీవితాంతం ఉండేలాగా ఆశీర్వదించు స్వామి. కూర్చోండి నాన్న. అను, నా కూతురికి నిశ్చితార్థం జరుగుతుందన్న ఆనందం కన్నా నువ్వు నా కొడుకును తీసుకొస్తావన్న ఆనందమే ఎక్కువగా ఉందమ్మా నాకు. ఇంత గొప్ప అనుభూతిని పంచబోతున్న నీ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు తెలియడం లేదు. నాన్నమ్మ ఆనందం బాధగా మారకూడదంటే నాన్న మనసు మార్చడానికి ప్రయత్నించాలి. ఎలాగైనా నాన్న ఆలోచనల్ని మార్చాలి. నాన్న మారితే తప్ప ఈ సమస్య పరిష్కారం కాదు. రే శక్తి, నువ్వు అనుకున్న ప్లాన్స్ ఏవి సక్సెస్ కాలేదురా. ఇప్పుడు నువ్వేం ఆలోచించినా వేస్ట్ రా. అవునరా, అనుని మనం ఏం చేయలేంరా. వాసుదేవ్ని నీ అన్నయ్యకి యాక్సెప్ట్ చేయటం తప్ప వేరే ఆప్షన్ లేదురా నీకు. రేయ్, నాకింకా 2 గంటల టైం ఉందిరా. ఏదో ఒకటి చేస్తా. రేయ్, నువ్వు కొంచెం ఎమోషన్ తగ్గించుకొని ఆలోచించరా. నువ్వు లాస్ట్ మినిట్లో రిస్క్ చేయాలనుకున్నా నువ్వు మీ అమ్మకు కూడా దూరం అయ్యే ప్రమాదం ఉందిరా. ఈజీగా అనుకున్నది ఈజీగా కానప్పుడు రిస్క్ చేయక తప్పదు.
ఆటో ఇటో తేలిపోవాలంటే చెయ్యాల్సింది రిస్కే. రే రే శక్తి రే, శక్తి. శక్తి మా మాట వినరా. రే, రే రే, శక్తి మా మాట వినరా. ఏమండి 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 నాకు తెలిసి అమ్మను ప్రేమించేవాళ్ళు తప్ప అమ్మను ద్వేషించేవాళ్ళు ఎవరూ ఉండరండి. మీరు మీ అమ్మని ద్వేషించడానికి కారణం ఉన్నట్టే మీ అమ్మగారు మిమ్మల్ని వదిలేయడానికి కూడా ఏదో ఒక కారణం ఉంటుంది కదండి. ఏ తల్లైనా తన పిల్లలే తన ప్రపంచం అనుకుంటుంది తప్ప కన్న పిల్లల్ని వదిలి వెళ్ళిపోవాలని ఏ తల్లి అనుకోదు. తల్లనేది పిల్లల్ని తన కంటి పాపలుగా చూసుకుంటుంది. తన ప్రేమకు ప్రతిరూపంగా పిల్లల్ని పెంచాలనుకుంటుంది. పిల్లల భవిష్యత్తు కోసం తన జీవితాన్ని ధారపోస్తుంది. పిల్లల కోసం తన కోరికలు చంపుకుంటుంది. తన అవసరాలు మానుకుంటుంది. పిల్లల కోసం ఎన్ని కష్టాలైనా భరిస్తుంది. ఎన్ని త్యాగాలైనా చేస్తుంది. ప్రాణంగా చూసుకునే తన పిల్లల కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధపడుతుంది. అలాంటి తల్లి తప్పు చేసిందంటే ఆ తప్పు చేయడానికి ఏదో బలమైన కారణమే ఉండుంటుంది. మీరు మీ అమ్మగారిని ద్వేషించే ముందు ఆవిడ ఏ పరిస్థితుల్లో అలా చెయ్యాల్సొచ్చిందో కారణం తెలుసుకోండి. ఆవిడ చెప్పిన కారణం విన్న తర్వాత మీ అమ్మగారిని క్షమించాలో ద్వేషించాలో అప్పుడు మీరే నిర్ణయించుకోండి. మీనాక్షి చెప్పింది నిజమే బాబు. మంచి నాన్న చెడ్డ నాన్న ఉంటారు తప్ప మంచమ్మ చెడ్డమ్మ అని ఎక్కడా ఉండరు. జన్మనిచ్చిన అమ్మ దేవత కన్నా గొప్పది. అమ్మ లేకుండా అమ్మెవరో తెలియకుండా అనాథలా పెరిగినందుకు మీరెంత బాధపడుంటారో మేము అర్థం చేసుకోగలమండి. ఈరోజు మీకు అమ్ముందని తెలియగానే మేమందరం చాలా సంతోషించాం. మీరు మీ అమ్మగారిని కలుసుకుంటే మాకన్నా మీరే ఎక్కువగా సంతోషిస్తారండి. మాకన్నా మీకన్నా మిమ్మల్ని చూసి మీ అమ్మగారు ఇంకా ఎక్కువగా సంతోషిస్తారు. మీ అమ్మగారు సంతోషంగా ఉండాలనుకోవడం, మీ అమ్మగారిని సంతోషపెట్టడం ఆ తల్లి కొడుగ్గా మీ బాధ్యత సార్. అర్థం చేసుకోండి. నువ్వు కూడా తల్లివి కాబట్టి ఓ తల్లి బాధను అర్థం చేసుకోగలిగావు. నేను కూడా నువ్వు చెప్పింది అర్థం చేసుకున్నాను మీనాక్షి. కానీ మా అమ్మ నేను అర్థం చేసుకోలేని వయసులో రేపు నీ ఎంగేజ్మెంట్ ఒక్కటే కాదు, అమ్మ తన పెద్ద కొడుకును కలుసుకోబోతున్న రోజు కూడా కలవనివ్వను, వాళ్ళని కలవనివ్వను. అమ్మ నా ఒక్కడికే సొంతం, మరొకరు రావడానికి వీల్లేదు. కలవనివ్వను.